లైఫ్ ఫాస్ట్గా ఉన్నా పర్లేదు మీరా, కానీ మనం ప్రేమించే విషయాలు ఎప్పుడు స్లోగా ఉంటేనే బాగుంటాయి. లైక్ దిస్ వాక్. హైదరాబాద్ని వెలుగుల జిలుగుల నిజాం నగరంగా కాకుండా ప్రేమకి చిహ్నంగా భాగ్యనగరంగా మార్చేసిన నవాబు గారిని, బంగారం లాంటి ఆయన భాగమతీ దేవిని లక్షల మొహాల మధ్య ఇదిగో జస్ట్ ఇందాకే చూశాను. ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం 3 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుందంట. వేలల్లో దుకాన్లు, గల్లీ గల్లీకి జవాన్లు, ఎవరికి వాడే సుల్తాన్లా కనిపించే నుమాయిష్ వెలుగుల్లో ఆ ఇద్దరి మధ్య నడిచింది ఒక ప్రేమ కథ. సమయాన్ని ఖర్చుతో, అలసటని చెమటతో తెలుసుకునే నేటి మనుషుల మధ్య దూరాన్ని ప్రేమతో, జ్ఞాపకాలను ధైర్యంతో నింపుకున్న ఆనాటి 2 నిండు మనసులవి. యూజువల్గా స్ట్రేంజర్స్ మీట్ అయితే ఎవరైనా కాఫీకి ఇన్వైట్ చేస్తారు, మరి నువ్వేంటి 3 కిలోమీటర్స్ వాక్ వెళ్దామంటున్నావు? హైదరాబాద్ అబ్బాయిలం కదా, మినిమం ఉంటుంది. రోజు ఎగ్జిబిషన్లో అమ్మాయిలు ఇలానే అప్రోచ్ అవుతావా? ఇంతకీ ఆ ఇద్దరు అక్కడ ఏం చేస్తున్నారు? నడుస్తున్నారు, పరిగెడుతున్నారు, ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. ఎందుకంట? ప్రేమంట. వాళ్ళతో పాటు నడిచి తెలుసుకోవాలంట. ఈ 3 కిలోమీటర్స్ జర్నీని గ్రౌండ్ లెవెల్లో ఎండ్ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు నిజంగా స్ట్రేంజర్వా?